చేస్తారు? సోకాళ్ళు మీరు పెట్ లవర్స్ అని చెప్పేసి పిల్లిని కానీ కుక్కను కానీ ఇంటికి తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకొని నాన్ వెజ్ తినడానికి భూమి మీద పెట్టిన 2 జంతువులను తీసుకొని వచ్చి మీరు ఇంట్లో ఇడ్లీ పెడతారు, దోశలు పెడతారు, కాఫీ పెడతారు, కూల్ డ్రింకులు, వాటికి ఏందో మనం తినే గడ్డి అంతా పెడతాం మనం. అవి నాన్ వెజ్ తినడానికి పుడితే మనం వెజ్ పెడతాం వాటికి. వీటికి కూడా పిల్లలు లేకపోవడం అనే కాన్సెప్ట్ మనుషులకి కాదు, ఇప్పుడు పిల్లికని కుక్కకు కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే నాన్ వెజ్ తినే వాటికి మనం వెజ్ పెడతాం. అది భూమి మీదకి వచ్చిన పర్పస్ని మర్చిపోయినాయి నీ వల్ల, నీ ప్యాంపరింగ్ వల్ల. పెట్ లవర్ అంటే దానికి షాంపూతో తలస్నానం చేయించి, దానికి పళ్ళు తోమి, దాని మెడిక్యూర్ ప్యానిక్యూర్లు చేసి, దాన్ని బయటికి మెట్రోలో తిప్పేవాడు కాదు. అది భూమి మీద ఏ పర్పస్ కోసం, అది భూమి మీదకి ఏమి తినడానికి పుట్టింది, వెజ్జా నాన్ వెజ్ అని కనుక్కొని అది మాత్రమే పెట్టి దాని మెటబాలిజాన్ని చేంజ్ చేయకుండా చేసేవాడు మాత్రమే నిజమైన పెట్ లవర్. ఓకే. సో వీళ్ళందరూ పెట్ లవర్స్ అనుకుంటున్నారు, సోఫాల్లో ఎక్కించుకొని బెడ్రూమ్లో వండేసుకొని. వీళ్ళందరూ పెట్ కిల్లర్స్. దాని మెటబాలిజాన్ని చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. అటు పళ్ళు చూడండి, మీకు అర్థమైపోద్ది కదా అక్కడ. మీరు చూడండి, ఏ రోజైనా ఒక మనిషి కంటిన్యూస్గా ఓన్లీ వెజ్జే తింటుంటే వాడేం కంప్లైంట్ చేయడు. రోజు నాన్ వెజ్జే తింటున్నాడు అనుకోండి, వాడు వెజ్ టచ్ చేయకుండా కంప్లైంట్ చేస్తాడు. నాకు వేడి ఎక్కువ అవుతుంది, నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, నాతో అవ్వట్లేదు అంటాడు. మీరు కుక్కగా చేయండి, రోజు నాన్ వెజ్జే పెట్టండి, నాకు వద్దు నాకు వెజ్ కావాలని అడగదు అది. దాన్ని అదే కాబట్టి, ఎందుకంటే అది పుట్టిందే భూమి మీద నాన్ వెజ్ తినడానికి. అనవసరంగా దాన్ని వెజ్లోకి మీరు కన్వర్ట్ చేయొద్దు. మీరు పెంచుకోండి, దాని మెటబాలిజం చేంజ్ చేయొద్దు. మీరు పెట్ లవర్స్ కాదు, మీరు కిల్లర్స్. ఓకే.